ఐపీఎల్ మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ శుక్రవారం రోజున లక్నోలోని ఎకానా స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. గత మ్యాచ్లో ముంబైని వారి సొంత మైదానంలో ఓడించి మంచి జోష్ మీద ఉన్న చెన్నై జట్టు ఇప్పుడు టాప్ 2 మీద కన్నేసింది. అందుకు ఈ రోజు మ్యాచ్లో గెలుపు కోసం అన్ని వ్యూహాలతో రెడీ అవుతోంది. మరోవైపు లక్నో జట్టు 3 గెలుపులు 3 ఓటములతో స్థిరత్వం లేని ప్రదర్శనతో నెట్టుకొస్తోంది. టాప్ 4 నుండి దిగజారిపోయి 5వ స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే లక్నో జట్టు స్థానం మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గెలుపు కోసం ఇరు జట్లు గట్టిగానే పోరాడతాయి. ఇక గత మ్యాచ్ల ఫలితాలు గమనిస్తే ఈ ఇరు జట్లు 3 మ్యాచ్ల్లో తలపడగా చెరో గెలుపుని నమోదు చేశాయి. కాబట్టి గత రికార్డ్స్ తో గెలుపు ఎవరిదో చెప్పలేము. కానీ ప్రస్తుతమైతే చెన్నై జట్టు లక్నో కంటే పటిష్టంగా కనపడుతోంది. వారిని నిలువరించడం లక్నోకి అంత సులభమైన పని కాదు. కాకపోతే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఏమైనా లక్నోకి కలిసి వస్తుందేమో చూడాలి. ఇక పిచ్ విషయానికొస్తే ఎకానా క్రికెట్ స్టేడియంలోని పిచ్ బౌలింగ్ కు అనుకూలమైనది మరియు బ్యాటర్లపై బౌలర్లు ఆధిపత్యం చెలాయించడానికి ఇక్కడ పిచ్ వీలు కల్పిస్తుంది. బ్యాటర్లు తరచుగా ఇక్కడ పరుగులు చేయడానికి కష్టపడతారు. ఐపీఎల్ 2024లో ఈ స్టేడియంలో జరిగిన 3 మ్యాచ్ల్లో ఏ జట్టు కూడా 200 పరుగుల మార్కును చేరుకోలేదు. మరో విషయం ఏంటంటే ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 9 మ్యాచ్లు జరిగితే అందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 5 సార్లు విజయాలను నమోదు చేశాయి. మంచు ప్రభావం కూడా పెద్దగా లేకపోవడంతో టాస్ గెలిచిన జట్లు మొదట బ్యాటింగ్ ఎంచుకోవడానికి సుముఖత చూపిస్తాయి. ఈ పిచ్ పై సిఎస్కే గనక మొదట బ్యాటింగ్ చేసి 200 పరుగుల మార్కు దాటితే సరికొత్త చరిత్ర అవుతుందని చెప్పాలి. ఈ ఇరు జట్ల ప్లేయింగ్ 11 విషయానికొస్తే చెన్నై జట్టు గత మ్యాచ్లో రహానేని ఓపెనర్ గా పంపి ఫెయిల్ అయింది. కాబట్టి ఈసారి ఆ పొరపాటు చేయకుండా రుతురాజ్, రాచన్ రవీంద్రల్నే ఓపెనర్లుగా బరిలోకి దించుతుంది. ఇక రాచన్ రవీంద్ర గత కొన్ని మ్యాచ్ల నుండి విఫలమవుతూ వస్తున్నాడు. ఇప్పటికైనా అతడు తన ఫామ్ ని అందుకుంటే మంచిదే. రుతురాజ్, దుబేలు నిలకడైన ప్రదర్శనతో అదరగొడుతున్నారు. మిడిల్ ఆర్డర్లో రహానే, డారెల్ మిచెల్ పర్వాలేదు అనిపిస్తున్నప్పటికీ భారీ ఇన్నింగ్స్ లో ఆడాల్సిన అవసరం ఉంది. ఆల్రౌండర్ గా జడేజా కూడా తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. ఇక ఫినిషర్ గా ధోనీ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బౌలింగ్ విషయానికి వస్తే శార్దుల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండేలు పర్వాలేదు అనిపిస్తున్నప్పటికీ పతిరాణా, ముస్తాఫిజుర్ రెహమాన్ మిడిల్ ఓవర్లలో అలానే డెత్ ఓవర్లలో ప్రత్యర్థులను తమ బౌలింగ్ తో బెంబేలెత్తిస్తున్నారు. ఇది చెన్నైకి అదనంగా కలిసొచ్చే అంశం. మొత్తంగా చూసుకుంటే జట్టులో ఎటువంటి మార్పులు చేయరు. ఇక లక్నో జట్టు విషయానికి వస్తే ఆ జట్టులో కూడా పెద్దగా మార్పులేమీ ఉండవు. అయితే లక్నో బ్యాటర్లు గత కొన్ని మ్యాచ్ల్లో పెద్ద పెద్ద స్కోర్లు నమోదు చేయడంలో విఫలమవుతున్నారు. ఇదే ఆ జట్టుకు తలనొప్పిగా మారింది. లక్నో జట్టు ఆరంభంలో 3 విజయాలతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ పై 7 వికెట్ల తేడాతో ఏకపక్షంగా ఓడిపోవడంతో సహా వారి చివరి 2 గేముల్లో వరుసగా 2 ఓటములతో తమ ప్లే ఆఫ్స్ మార్గాన్ని కష్టతరం చేసుకున్నారు. గాయం కారణంగా మయాంక్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఎల్ఎస్జీకి ఎదురు దెబ్బ తగిలింది. వారి బ్యాటింగ్ యూనిట్ గత 2 మ్యాచ్ల్లో మంచి నాక్స్ ఆడడంలో విఫలమైంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ బలంగా ఆరంభిస్తున్నప్పటికీ జట్టు వాటిని గణనీయమైన పెద్ద స్కోర్లుగా మార్చడానికి చాలా కష్టపడుతోంది. ఇలాంటి నేపథ్యంలో చెన్నైకే ఈ రోజు మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.